నందమూరి బాలయ్య తన 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ప్రారంభించేశారు. క్రిష్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీకి ఈ నెల 9వ తేదీ నుంచి మొరాకోలో షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా స్టార్టింగ్ షెడ్యూలే యుద్ధ సన్నివేశాలతో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య కెరీర్లో 100వ సినిమా ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. బాలయ్య సినిమా అంటేనే ఇటీవల హీరోయిన్ల సమస్య వచ్చిపడుతోంది. లెజెండ్లో సోనాల్ రాధిక నటించారు. లయన్లో రాధికను మళ్ళీ రిపీట్ చేశారు. త్రిష కూడా నటించింది. డిక్టేటర్లో మరోసారి సోనాల్ను రిపీట్ చేయడంతో పాటు అంజలి కూడా నటించింది. ఇక శాతకర్ణిలో హీరోయిన్గా మొదట నయనతారను అనుకున్నారు. ఆమె చిరు 150కి ఫిక్స్ అవ్వడంతో తర్వాత కాజల్ను సంప్రదించాడు దర్శకుడు క్రిష్. కానీ ఆమెకు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ నచ్చకపోవడంతో కూడా చేయనని చెప్పేసింది. ఆ తర్వాత గోవా బ్యూటీ ఇలియానాను సంప్రదించారు. కానీ ఇది చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ అని, అంతటి క్యారెక్టర్ని చేయలేనని తేల్చేసింది ఇల్లి బేబీ. డైరెక్టర్ మాత్రం సీనియర్ నటీమణి అయితేనే పాత్రకు న్యాయం జరుగుతుందని భావించడంతో తన ప్రయత్నాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడంటున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ని ఈ రోల్కు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని